హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగున్నాం గురుగారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా బోనాలు, అమ్మవారి పూజలు అనేవి జరుగుతుంటాయి కదా. చాలామంది నాగమ్మ పూజ, అమ్మవారి పూజ చేస్తుంటారు కదా. కొంతమందిలోకి అమ్మవారు ఆహ్వానిస్తారు అంటారు, శివం వచ్చింది అంటారు, ఇద్దరే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు, పూనకమైన ఒక దగ్గర అంటారు. అసలు నిజంగా అమ్మవారు వస్తారండి? వస్తారు, అమ్మవారు వస్తారు, అందరు వస్తారు. ఎందుకు రారు? మీకు అట్లా ఏమన్నా అనిపించిందండి? మన శరీరంలోకి నిద్రావస్థ అనే ఒక అవస్థ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది? అది దేవుడు పెట్టింది కదా. అట్ ద సేమ్ నిద్రావస్థ ఒక జీవుడికి ఎలాగో దైవావస్థ కూడా అటువంటిదే. అది జన్మకర్మ సంభవాన్ని బట్టి కొందరికి వస్తుంది, పుట్టిన దశ ఎత్తిన జన్మను బట్టి కొందరికి వస్తుంది. కొందరు ఆవాహన స్థితితో ప్రేరేపించుకుంటారు కాబట్టి వస్తుంది. కొందరు ఆ దేవుని లోపల లయమైపోతారు కాబట్టి కనెక్ట్ అయిపోతుంటారు. సమ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఇవి. ఎవరి స్థితిని, ఎవరి యొక్క గతిని బట్టి వాళ్ళకు వస్తూ ఉంటాయి. లేవు రావు అని కొట్టిపడేయడానికి ఛాన్స్ లేదు. నేనైతే దీన్ని అంగీకరిస్తాను. తప్పకుండా దేవుళ్ళు శరీరంలోకి వస్తారు. రారు అనడానికి ఏమైనా ఆధారం ఉంటే నాకు చెప్పండి. మీకు లలిత్ కుమార్ తెలుసు? హిందూ జనశక్తి లలిత్ కుమార్ విన్నారా పేరు? విన్నా. అసలు మన అమ్మవారు కానీ ఎవరైనా దేవుడు మన శరీరంలోకి వస్తాడనేది ఒక మూఢనమ్మకం అని ఆయన చెప్తున్నారు. ఎందుకన్నారు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుడు వస్తున్నాడని ఊగిపోయి సమాజంలో మూఢనమ్మకాలు ఎక్కువ ప్రేరేపిస్తుంటే, సమాజాన్ని తప్పుదో పట్టిస్తుంటే, అసలు శారీరకమైనటువంటి స్థితిని, ధర్మాన్ని ఏ విధమైన లింగభేదం లేకుండా కూడా అన్నిటిని చేసి చూపిస్తూ ఉంటే తప్పకుండా అనాల్సి వస్తుంది. ఎందుకు కదా? అసలైన వ్యక్తి ఆడికి పోయిండు, ఏం లేని వ్యక్తి కూడా కంపల్సరీ. ఇప్పుడు ఒక సమూహం ఒక చేత చేరినప్పుడు అందులో ఒక పిచ్చి కుక్క ఉన్నప్పుడు ఒకదాని గదిలీనికి రాదండి, సమూహాన్ని అదిలించి వస్తుంది. సమూహాన్ని అదిరిస్తే తప్ప ఆ పిచ్చి కుక్కను బయటికి తీయలేం మనం. ఇది వాస్తవమే కదా. ఇప్పుడు లలిత్ కుమార్ గారు అన్న దాని లోపల వారికి ఒక క్లారిటీ ఉందండి. వారి సమాజాన్ని బాగా అనాలిసిస్ చేస్తారు, బాగా విశ్లేషణ చేస్తారు. ఆయన వీడియోలు కూడా కొన్ని చూస్తాను నేను. చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. నిజంగానే అమ్మవారు 100% వస్తారు. నేను నిరూపిస్తా. నీకు రప్పియమంటావా? నాకు అక్కర్లేదు అవి, అట్లని కాదు. కానీ మీకేమన్నా అమ్మవారు వచ్చింటుందా? వస్తుంది, కానీ నేను కంట్రోల్ చేసుకుంటే. ఎందుకు పిచ్చి చేష్టాలు? ఆత్మ పరిభవం జరగవలే భగవంతునితో, శారీరక పరిభవం జరగకూడదు, అదొక పరిమితి. ఆత్మ పరిభవం జరిగితే అతీతం. జీవుడు ఎప్పుడు అతీతంగా ఉండాలి తప్పిస్తే ఒక స్థాయితో ముడిపడి ఉండకూడదు అని నా భావన. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ ఎనర్జీని ఇన్పుట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కాదు, వేదాంత ధర్మం యొక్క మూలం ఏంటో తెలుసా? ఇన్నర్ ఇంజనీరింగ్ కావాలంట. ఇన్నర్ ఎనర్జీ ఏదైతే ఉందో తనలో ఉన్న శివతత్వాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, తనలో ఉన్న దైవతత్వాన్ని జాగృతం చేయాలన్నది వేదాత్మ ధర్మం చెప్తుంది. అది అందరికీ సాధ్యం కాదని మాలాంటి కొంతమంది పెద్దలు, లైక్ నేనని కాదు కానీ కొంతమంది యోగులు ఈ జ్ఞానాన్ని బాగా రుచి చూసి ఇది అందరికీ సాధ్యం కాదు కదా, సాధ్యం కానప్పుడు జనాలు ఎలా తరించాలని చెప్పేసి అవుట్ ఆఫ్ ఎనర్జీని రిసీవింగ్ చేసుకునేటటువంటి ఫార్ములాస్ కానీ, మూలాలు కానీ, ఆధ్యాత్మిక స్థితిగతులను ఒక ప్లాట్ఫామ్ రూపకంగా ఏర్పాటు చేశారు కొన్ని ఛానల్స్. అందులో పంచోపచార విధి, షోడశోపచార విధి, ఈ పూజలు, జ్యోతులు, ధూపదీప నైవేద్యములు, ఈ సంగీత వాయిద్యములు, అన్ని కైంకర్యములు కూడా ఆ విధంగా ఆవిష్కృతమైనవే. జీవుడు ఏదో విధంగా తరించాలని చెప్పేసి నిరంతరం తాపత్రయపడ్డ ధర్మం మన ధర్మమే. ఒక చోట ఆగలేదండి మన వాళ్ళు. ఒకటి కనిపెట్టాం కదని ఒక చోట ఎప్పుడు నిలబడలా. ఎన్ని పురాణాలు, ఎన్ని వేదాలు, ఎన్ని ఉపవేదాలు, ఎన్ని భాష్యములు, మళ్ళీ మంత్ర గ్రంథాలు, తంత్ర గ్రంథాలు, ఒకటా రెండా కొన్ని లక్షలు ఒక చోట పులి స్టాప్ పెట్టుకొని ఎప్పుడు ఆగలేదు మన వాళ్ళు. ఇంతకుముందు మీరు అడిగారు కదా ఇతర ధర్మాల్లో ముక్తి లేదా అని. ముక్తి ఉన్నవాడు ఎప్పుడు ఒకతో ఆగడు. ముక్తిని కాంక్షించేవాడు ఒక చోట ఎన్నడు కాగడు. నిరంతర అన్వేషణ. జ్ఞానం నిత్య పరిమళం. జ్ఞానం నిత్య పరిమళం, నిత్య నూతనం. అది మన దాంట్లో వ్యక్తమైంది. ఇంకొకటి స్వామి, ఈ మధ్యలో నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను రీసెంట్గా. ఒక అమ్మాయి, ఆమె పేరు భవిత అని, ఆమె నేను నాగలోకానికి వెళ్ళొచ్చాను, ఆమెకు పుణ్యానికి వచ్చేసరికి పాము కుబుసం ఇడిచినట్టు శరీరంలో తన వన్నెపైన, శరీరం మీద పెచ్చులుగా లేచి రావడం, ఒక కుబుసం టైప్గా రావడం అనేది జరుగుతుందంట. నిజంగా అట్లా నాగదేవతగా అమ్మాయి ఉంటుందా అసలు, లేకపోతే ఆమెకి ఏదన్నా
మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతుందంటారు, అసలు ఉంటుందా అట్లా? నాగలోకానికి వెళ్ళొచ్చిన వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లలో మెయిన్ ప్రథమ భూమిక మెయిన్ లక్షణం ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి వ్యావహారికమైనటువంటి ఫుడ్ వాళ్ళు తీసుకోరు, కేవలం పానీయములే సేవిస్తారు. అందులో కూడా పాలు కొబ్బరి నీళ్ళు తప్ప ఏవి తాగరు. ఆమె ఏం తింటుందో ఒకసారి బాగా మనం రీసెర్చ్ చేయాలి. ఆమె తినేదాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది పోయొచ్చిందా పోయొచ్చలేదా. వాళ్ళ ఆమెకు పున్నానికి ఏదో కుబుసం టైప్ వస్తుంది అది అని చెప్తాగా విన్నాను. అది రావచ్చు, తప్పేమని చెప్పండి. కొంతమందికి చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా పొక్కులు లేచిపోతుంటారు. 100%. వై నాట్, ఎందుకు కాకూడదు చెప్పండి. ఇప్పుడు మనము ఒక చర్మ వ్యాధి నిపుణుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన టెస్ట్ చేసిన తర్వాత ఆయన యొక్క విజ్ఞాన విద్వత్తు ప్రకారంగా ఆయన చదివిన చదువు ప్రకారం ఇట్స్ నాట్ ఏ స్కిన్ డిసీజ్ ఆయన డిక్లేర్ చేసిన తర్వాత మనం ఆల్టర్నేట్ ఆలోచన చేయాలి. ఇంకోటి గురుగారు, నాకు చాలా రోజుల కింద ఒక బ్రాహ్మణుడు నాగర్ కర్నూలు నుంచి మా బావగారు అక్కడికి వెళ్ళారు. ఫోన్లో మాట్లాడారు. ఏమంటే జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే మా అక్క పిల్లలకు నేనే పేరు పెట్టాను. పెద్దోడి పేరు సిద్ధార్థనందన్, చిన్న పాప పేరు సృజన మహోదయ అని పెట్టాను. మీరే పెట్టారా? ఓ, చాలా బాగుంది. పెడితే ఆయన ఏం చెప్పాడంటే మా బావకు ఫోన్ చేసి మాట్లాడించి ఏం స్వామి ఏంటంటే ఇద్దరికి రాక్షస గణం వచ్చే పేర్లు పెట్టారు మీరిద్దరు, సాక్షరంతో పేరు పెట్టద్దు అని చెప్పాడు. నేనని చెప్పాను అట్లని కాదు స్వామి, ఇప్పుడు సీతాదేవి అమ్మవారు ఉన్నారు కదా, ఆమె రాక్షస గణంతోనే ఉంది పేరు, అదే ఉంది కదా అంటే ఆమె అందుకే అడవుల పాలయ్యింది అని అన్నాడు. అని చెప్తే నేను అన్నాను అట్లాంటి కాదు, ఆమె అందుకే ఇప్పుడు ఆదిపరాశక్తి అయ్యి ఓ మహాలక్ష్మీదేవి అవతార స్వరూపిణిగా మనం అందరం కొలబడుతున్నాం కదా అంటున్నారు. అంటే బ్రాహ్మణుడు ఇలాంటి మూఢనమ్మకాలకు తీసుకెళ్ళి పూజల పేరిట వ్యాపారం చేస్తున్నారు కదా, ఇది వాస్తవం కాదంటారా? అక్షరాల వాస్తవమే. ఈరోజు శాస్త్రాన్ని పాశవికంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి చాయిస్ ఇచ్చింది కూడా బ్రాహ్మణులే. ఇంకోటి రెండవది ఏంటంటే శాస్త్రానికి ప్రాణం పోసి శాస్త్రం నిలబడిందంటే కూడా కారణం బ్రాహ్మణులే. ఇందులో 2 వర్గాలు ఉన్నాయి. సర్వమానవాళికి శాస్త్రం దూరం అయింది, దానికి గల కారణం బ్రాహ్మణులే. అందరికీ శాస్త్రం ఇంతో అంతో అందుతుందంటే కారణం బ్రాహ్మణులే. ఇప్పుడు ఎవరును మనం కరెక్ట్ అనికే రాదు, తప్పనికే రాదు. జ్యోతిష్యాన్ని చూసి ఈనాడు వెక్కిలించి నవ్వుతున్నారు, జ్యోతిష్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటే కారణం కూడా బ్రాహ్మణులే. స్వలాభం కొరకు లేనిపోయిన ప్రిడిక్షన్స్ చెప్పడం. ఇప్పుడు సాక్షరంతో పేరు పెట్టడంలో చాలా అద్భుతం ఉంది. నేను చెప్తాను దాన్ని. సాక్షరంతో పేరు పెట్టే వాళ్ళకు అపమృత్యు బాధలు ఉండవు. ఆయన జాతకం లేదని ఒక గండం సంభవించాల్సిన తొలగిపోతుంది తప్ప జరగదు. గొడ్డలతోనే పోయేది గోరుతోనే పోతుంది. కలిసి రావడం కలిసి రాకపోవడం అన్న మాట పక్కన పెడితే ఆయన దేంట్లో సేఫ్ అవుతున్నాడు, దేనివల్ల ఆయన గొప్పగా అవుతున్నాడు అన్నది ఇంపార్టెంట్. చూడండి, జ్యోతిష విజ్ఞానం ప్రకారంగా రాశి సముదాయ శక్తిని రాశి గణచక్రాన్ని బట్టి పేరు పెట్టాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, రాశి సముదాయ శక్తికి ఆయనకు అనుసంధానం కాకపోతే నక్షత్ర బలం పట్టాలి. ఇవి 2 కాకపోతే లగ్నం యొక్క పాద లక్షణాన్ని బట్టి, లగ్నానికి కొన్ని పాదాలు ఉంటాయి, పాద లక్షణాన్ని బట్టి కూడా మనం నేమ్ డిక్లేర్ చేయొచ్చు. నాకు అమ్మ కొంచెం జ్ఞానం ఇచ్చింది కాబట్టి చెప్తున్నా స్వామి. ఇక్కడ నాతోటి ఉపదేశం తీసుకున్న నా పిల్లలకు అందరికి నేనే పేర్లు పెడతా. వాళ్ళు ఎవరి దగ్గరకు పోరు, ఏ మంచి చెడులున్నా నన్నే అడుగుతారు కాబట్టి అందరికి పేర్లు పెట్టాను. అందరూ ఆయురారోగ్యాలతోనే ఉన్నారు, చల్లగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు.